మన ఇమాన్ అన్న గేమ్ మంచిగా చాలా చక్కగా ఆడుతాను. తనుజ గారినే ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ ఆమె కలిపి ఉంది. బర్ని గారు అంటారా అప్పుడప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కానీ ఇప్పుడు మంచిగా ఆడుతున్నారు. మన సుమన్ శెట్టి గారు అంటారా అమ్మాయికులాగా ఆయన పాపం ఏదో ఆయన లోకల్లో ఆయన టాప్ 2లో ఉన్న చూడాలని వాళ్ళ ఆవిడ కొరికింది కాబట్టి ఆయన కూడా పెట్టేద్దాం. మరి డిమాండ్ పోను రితుచదు ఇద్దరు కలగలిపి చక్కగా ఆడుకుంటున్నారు. కళ్యాణ్ ఏం చేద్దాం, కళ్యాణ్ పడాలా, ఆయన ఏం చేద్దాం చెప్పు. ఆయన కూడా బాగానే ఆడతాను చూసుకున్నట్లయితే. సాక్రిఫైస్ స్టార్ అంటారు అనమాట ఆయన్ని, అందరికీ సాక్రిఫైస్ చేయొచ్చు. మంచోడు ఆయన కూడా, మంచోడు ఆయన కూడా తీసేయకూడదు. సంజన గారు అంటారా ఫ్యామిలీ లేని లోటు తీర్చాలని చెప్పి మళ్ళీ పిలుచుకొచ్చారు. అంటే ఇంకోటి చెప్తా భయ్యా, ఇమాన్ అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎథిక్స్ కాదు, అంటే బిగ్ బాస్ అంత మూర్ఖత్వంగా అయితే ఉండడు. అంటే మీ ఇంట్లో వాళ్ళని పిలిచడానికి బాంబ్ బ్లాస్ట్ అది చెప్పారు ఆమెకి, తెలుసా? బాంబ్ బ్లాస్ట్ చెప్పారు కదా. చెప్తే ఏంటి ఆయన ఆమె ఏమంటుంది అనమాట, ఇమాన్ అన్నాడనమాట, నువ్వు అసలు అలా ఉండదమ్మా, నీకు బాంబ్ బ్లాస్ట్ ఏమి ఉండదు, బిగ్ బాస్ అంత మూర్ఖత్వంగా అయితే ఉండడని చెప్పాడు. అంటే అది ప్రేమ అనమాట. అంటే కంటెస్టెంట్లు అందరినీ వాళ్ళు ఎంత ఇరకాడంలో ఉన్నా వాళ్ళ బాధలు చూసుకునేవాడే బిగ్ బాస్. బిగ్ బాస్ కాస్త అది బిగ్ బాస్ ప్రేమ అది. అందుకని చెప్పి మన ప్రోమోలు చూసుకుంటే వాళ్ళ 2 పిల్లలు వాళ్ళ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు, అది హ్యాపీ, సంతోషం. అది సుమన్ శెట్టి అని చెప్పాల్సిన అవసరం లేదు. సుమన్ శెట్టి అన్న గురించి ఏం చెప్తాను చెప్పు, ఆయన చాలా రోజులు 16th యానివర్సరీ చేసుకుంటున్నాడు. అది సెలబ్రేషన్స్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, అంతే. మీ లెక్కలో టాప్ అయ్యారు అన్న? నా లెక్కలో టాప్ 5 ఫస్ట్ ఇమ్మాన్ అన్న భయ్యా. ఇమ్మాన్ అన్న టాప్ 5 కాదు, అన్న విన్నరు. టాప్ 5 మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్న విన్నరు, దాని తర్వాత తనుజ గారు, దాని తర్వాత భరణి గారు, దాని తర్వాత సుమన్ శెట్టి గారు, దాని తర్వాత కళ్యాణ్ పడాల, డిమాండ్ పోరు రితు చౌదరి ఇద్దరు. తనుజ గేమింగ్ కాస్త అంటే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నట్టు స్టార్ట్ చేసి పెట్టండి. సరే బిగ్ బాస్